జగేంద్ర సుసర్ప గదాభరణం గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయక హస్తిముఖం సురసుర గణపతి సుందర కేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే. గణపతికి మహాగణపతికి సంబంధం ఏమిటి? వినాయకుడి జీవితం నుంచి మనం నేర్చుకోవలసిందేమిటి? 21 రకాల పత్రాలను పూజలో ఎందుకు వాడతారు? ఇవన్నీ తెలుసుకునే ముందు మీరు అరవింద ఆల్ ఇన్ వన్లో ఇంకా మెంబర్స్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం ఋతం వచ్మి సత్యం వచ్మి అవత్వమాం అవవక్తారం అవశ్రోతారం అవదాతారం అవధాతారం అవానోచానమవశిష్యం. అన్ని కులాల వారికి ఆరాధ్య దైవం వినాయకుడు. చిన్నారులు అమితంగా ఇష్టపడే రూపం ఆయనది. విఘ్ననాశకుడు అంటే వచ్చే ఆపదలను తొలగించడం అని కాదు, జీవుల యొక్క బుద్ధిని ప్రచోదనం చేసి వక్ర మార్గం వైపు వెళ్లకుండా నిరోధించి సిద్ధిని ప్రసాదిస్తాడు. కాబట్టి ఆయన వరసిద్ధి వినాయకుడు. ఈ చరాచర సృష్టికి మూలం ఆయనే. ఎందుకంటే ఆది దంపతులైన శివపార్వతులు కూడా వారి వివాహ సమయంలో మహాగణపతిని ముందుగా అర్చించారట. అందుకే ఆయన ప్రథమ పూజ్యుడు. పార్వతీసుతుడైన గణపతి వేరు, మహాగణపతి వేరు అని పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మా భూర్భువస్సు వరో. వినాయక చవితి వస్తుందంటే చాలు, పెద్దవాళ్ల మాట ఎలా ఉన్నా చిన్నారులు మాత్రం అమిత ఉత్సాహంగా ఉంటారు. వినాయక ప్రతిమను చేసేందుకు మట్టిని సేకరించడం దగ్గర నుంచి ఆయన పూజను చక్కగా చేసుకోవాలన్న కుతూహలంతో ఉంటారు. అయితే కొందరికి మట్టి అందుబాటులో ఉండకపోవచ్చు. అటువంటి వారు పసుపుతో గాని పిండితో గాని బొజ్జ గణపయ్యని అందంగా తయారు చేసుకుంటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వాలు కూడా మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. చవితి రోజు తొలి పూజ పసుపుతో చేసిన వినాయకుడికే. ముందుగా తమలపాకులో పసుపు గణపతిని తయారు చేసి ఆయన్ని మహాగణపతి లేదా మూల గణపతిగా ఆరాధన చేస్తారు. తర్వాత వరసిద్ధి వినాయకుడుగా మట్టి మూర్తిని అర్చిస్తారు. గణపతి పూజలో ప్రధాన భాగం పత్రిదే. వివిధ రకాల ఔషధ గుణాలు కలిగిన 21 రకాల పత్రాలతో బొజ్జ గణపయ్యని పూజిస్తారు. అన్ని రకాలు లేకపోయినా దొరికిన వాటితోనే సంతోషంగా పూజించుకోవచ్చు. అవ పశ్చాతాత్ అవ పురస్తాత్ అవోత్తరాతాత్ అవ దక్షిణాతాత్ అవచోర్ధ్వాతాత్
अवाधरातात् सर्वतो मां पाहि पाहि समन्तात् त्वं वाङ्मयस्त्वं चिन्मयः त्वम् आनन्दमयस्त्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदिदं त्वत्तो जायते सर्वं जगदिदं त्वत्तस्तिष्ठति सर्वं जगदिदं त्वयि लयमेष्यति सर्वं जगदिदं त्वयि प्रत्येति। పూజలో వినియోగించిన ఈ పత్రంతా స్వామివారిని నిమజ్జనం చేసిన రోజే వాటిని పారే నీటిలో వేయాలన్నది నియమం. ఎందుకంటే భాద్రపద మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి, నదులు పొంగి పొర్లుతూ ఉంటాయి, వరదల కారణంగా నీరు కలుషితమవుతుంది. అటువంటి నీటిని వినియోగించడం వల్ల వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లక్షల క్యూసెక్కుల నీటిని శుభ్రపరచడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందువల్ల వినాయక పూజలో వినియోగించిన ఔషధ గుణాలు కలిగిన పత్రిని అంతా నదుల్లో వేయటం వల్ల నీరు శుభ్రపడుతుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అంతేకాదు, అటు వర్షాకాలం ఇటు చలికాలానికి మధ్య వారధిగా ఈ పండుగ వస్తుంది. పగటి సమయం తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. సూర్యరశ్మి తక్కువగా ఉండడం వల్ల హానికరమైన సూక్ష్మజీవుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మానవాళి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. పూజలో వినియోగించే ఈ పత్రాలు చేతితో స్పృశించడం వల్ల, వాటిని 2-3 రోజుల పాటు ఇంట్లో వినాయకుడితో పాటు ఉంచడం వల్ల వాటిలో ఉండే సహజ సిద్ధమైన ఔషధ గుణాల సుగంధం మనం పీల్చుకునే గాలి ద్వారా శరీరంలోకి చేరి రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు అవకాశం ఉంటుంది. గణేశ శరణం శరణు గణేశ
గణపతి జీవితం నుంచి మనం నేర్చుకునే అంశాల్లో మొదటిది కర్తవ్య నిర్వహణ. పార్వతీదేవి అప్పగించిన గుమ్మం దగ్గర కాపలా బాధ్యతను ప్రాణాన్ని పడంగా పెట్టి నిర్వహించినవాడు గణనాథుడు. అంటే విధి నిర్వహణలో వచ్చే అడ్డంకులకు తలగ్గకుండా లక్ష్య సాధనలో ముందుకు దూసుకు వెళ్ళాలని ఆయన సూచిస్తున్నారు. గణాధిపత్యం కోసం వినాయకుడు కుమారస్వామికి పెట్టిన పరీక్షలో ముల్లోకాల్లోని పుణ్యక్షేత్రాలను నెమలి వాహనంపై చుట్టి వచ్చిన కుమారస్వామి కంటే తన తల్లిదండ్రులైన శివపార్వతులనే దైవ సమానులుగా భావించి ముమ్మారు వారి చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ పరీక్షలో ఉత్తీర్ణుడు అయినవాడు లంబోదరుడు. సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను దైవంగా భావించి జాగ్రత్తగా చూసుకోవాలనే విషయాన్ని మనకు గణపతి చెప్పకనే చెప్తున్నారు. భుక్తాయాసంతో ఆపసోపాలు పడుతున్న తనను చూసి నవ్విన చంద్రుడిని ఆకాశంలో నువ్వు కనిపించకుండా ఉండుగాక అని గణపతి కోపంతో శపించారు. కానీ చంద్రశక్తి లేకపోతే సృష్టికి ఇబ్బంది ఏర్పడుతున్నందువల్ల శాంతించిన వినాయకుడు తన శాపాన్ని కాస్త సడలించి భాద్రపద మాసంలోని వినాయక చతుర్థి నాడు చంద్రుడిని చూసిన వారికి నీలాపలిందలు తప్పవని తెలిపారు. అంటే చేసిన తప్పుకు శిక్ష వేయడం, కోపాన్ని కూడా నియంత్రణలో ఉంచుకోవడం మాత్రమే కాదు, ఎల్లకాలం వారి మీద అదే స్థాయిలో కోపాన్ని ఉంచుకోకుండా చూసుకోవడం. ఆగకుండా వేదవ్యాసుడు చెప్తున్న మహాభారత శ్లోకాలను అర్థం చేసుకుంటూ తన ఘంటాన్ని ఆపకుండా రాసినవారు ఆయన. అయితే తాను మహాభారతం చెప్పడం పూర్తి అయ్యేంత వరకు రాయటం ఆగకూడదని వ్యాసుడు నియమం పెడతాడు. విశ్రాంతి విరామం లేకుండా రాస్తున్న గణపతి ఘంటం విరిగిపోతే తన దంతాల్లోంచి ఒక దాన్ని విరిచి గ్రంథరచన పూర్తి చేశారనేది ఒక కథనం. అంటే మొదలుపెట్టిన పనిని ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా కాకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినా తమ శక్తి సామర్థ్యాలను వినియోగించి చేపట్టిన కార్యాన్ని వేగంగా పూర్తి చేయాలి. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. నచ్చితే ఓ లైక్ చేయండి, షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. Until then, have a nice day. एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ते प्रचोदयात्। एकदन्तं चतुर्हस्तं पाशमङ्कुशधारणं रथं च वरदं हस्तैर्बिभ्राणं मूषकध्वजं रक्तलम्बोदरं शूर्पकर्णकं रक्तवासनं रक्तचन्दनलिप्ताङ्गं रक्तपुष्पैः सुपूजितं भक्तानुकम्पिनं देवं जगत्कारणमच्युतम् आविर्भूतं च सृष्ट्यादौ प्रकृते पुरुषात् परम् एवं ध्यायन्ति यो नित्यं स योगी योगिनां वरः। नमो व्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यसेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ॐ शान्तिः शान्तिः शान्तिः।